హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? తొందరలో మనకు కృష్ణాష్టమి రాబోతుంది. 2025లో ఆగస్టు 16వ తేదీ శనివారం రోజు కృష్ణాష్టమి అవుతుంది. కృష్ణాష్టమి అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది చిన్న పిల్లలు. వాళ్ళని కృష్ణునిలాగా అలంకరించి ఇంట్లోకి అడుగులు వేపించుకుంటూ ఉంటారు. అలాగే రాధాదేవిగా కృష్ణునిగా అలంకరించుకొని వారిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. సో నేను కూడా ఇక్కడ మా పాపకి రాధాదేవిగా అలంకరణ చేయబోతున్నాను. అదేంటో అండి, చిన్నపిల్లలకి సింపుల్గా బొట్టు పెట్టినా కూడా ఆ లుక్ వచ్చేస్తుంది. రాధాదేవికి ఎలాంటి బొట్టు అయినా పెట్టొచ్చండి. అంటే డిజైన్ లాగా పెట్టొచ్చు, రౌండ్ బొట్టు పెట్టొచ్చు, పొడుగ్గా నామం లాగా కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టినా కూడా రాధాదేవి లుక్ చిన్నపిల్లల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ మా పాపకి రెడ్ అండ్ వైట్ కలర్ తిలకం యూజ్ చేస్తూ ఈ విధంగా డిజైన్ లాగా బొట్టు పెట్టేశాను. చిన్నపిల్లల్ని రెడీ చేసేటప్పుడు మేకప్ లాంటివి ఏం యూజ్ చేయని అవసరం లేదండి. వారికి సింపుల్గా డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ యూజ్ చేసి పౌడర్ వేసి ఈ విధంగా సింపుల్గా బొట్టు పెట్టినా కూడా వాళ్ళకి ఆ లుక్ అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఐలైనర్ పైన పెడుతున్నాను అంతే. కింద ఎప్పుడు పెట్టకూడదండి. వారి కళ్ళ లోపలికి వెళ్ళినట్టయితే ఐస్ అనేది రెడ్గా అయిపోతాయి. అన్ని కెమికల్సే కాబట్టి చాలా జాగ్రత్తగా రెడీ చేయాలి పిల్లల్ని. ఏది పడితే అది యూజ్ చేయకపోవడమే మంచిది. సో ఫేస్కి అయితే ఈ విధంగా ఫైనల్ లుక్ అయిపోయింది. ఇక శారీ అయితే నేను మామూలుగా మనం పెద్దవాళ్ళం కట్టుకునే శారీ తీసుకొని దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేశాను. దాన్ని ఈ విధంగా చుట్టూ కుచ్చుల్లాగా అరేంజ్ చేశాను. పిల్లల్ని రెడీ చేయడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. వారు ఓపికగా పట్టాలి. మొత్తం రెడీ చేసిన తర్వాత నాకు ఇదొద్దు అని తీసేశారంటే మనం అంతవరకు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సో అదొక పెద్ద టాస్కే అండి రెడీ చేయడం. మా పాప అయితే కొంచెం ఓపికగానే పట్టుద్ది. ఏ గెటప్ వేసినా ఏ అలంకరణ చేసినా కూడా తనకి ఇష్టం అన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది. శారీ కట్టడం పూర్తయిపోయింది. మీ దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా పెట్టేసుకోండి. కాకపోతే సింపుల్ జ్యువెలరీ పెట్టండి. చిన్నపిల్లలు కాబట్టి హెవీ లుక్ వచ్చినా బాగుండదు. సో ఈ విధంగా ఫైనల్ లుక్ ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కృష్ణన్ లాగా కూడా రెడీ చేశాను. అది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇంతే, రాధాదేవి లాగా ఇంత సింపుల్గా రెడీ చేయొచ్చు. మీరు మీ పిల్లల్ని ఏ విధంగా రెడీ చేశారో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.